నిన్న వైసీపీ నేతల దాడిలో గాయపడిన అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ఆరోగ్య వివరాలు, దాడి ఘటన గురించి ఆరా తీశారు. అధికారం పోయినా వైసీపీ నేతల అహంకారం తగ్గలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంపీడీఓ జవహర్ బాబు మీద జరిగిన దాడి కాదని, రాష్ట్ర వ్యవస్థ మీద జరిగిన దాడి అని వ్యాఖ్యానించారు. అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. నేను మీకు భయపడగలమ్మా ఫస్ట్ జవహర్ బాబు గారి మీద ఎంపీడీఓ ఛాంబర్ గాలివీడు మండలం ఎంపీడీఓ మీద నిన్న మధ్యాహ్నం 1 గంటకి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గతంలో ఈయన లాయరు, గతంలో ఈయన ఏపీ స్టేట్ లా ప్రాసిక్యూషన్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి, లా తెలిసిన వ్యక్తి. వీళ్ళ అమ్మగారు మండల అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ ఆఫీస్లో ఆవిడకి మనకి పర్మిషన్ ఉంది. సో నేను ఎంపీడీఓ దగ్గరికి వచ్చి మాకు తాళాలు కావాల రూమ్ కంటే ఎంపీడీఓ మన జవహర్ బాబు గారు అని చెప్పారు. అది ఎవరైతే డిసిగ్నేటెడ్ వ్యక్తున్నారో వారికి వేస్తారు కానీ వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయనతో కూడా దాదాపు 11 మంది 15 మంది దాకా అనుచరులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయన ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక 7 గంటలకు తెలిసింది. 7 గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే అందరూ నన్ను అడిగింది అంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు 640 పైసలకు మండలాలు మనే. ఎంపీడీఓ అంటే ఇది నథింగ్ బట్ ఆయన మండలికి ఆయన కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ దాన్ని డెవలప్మెంటల్ ఆఫీసర్ అని. అలాంటి వ్యక్తి మీద రూమ్ని ముందుగా జవహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడాం. అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి పరామర్శించడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగల, రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం కావాలా. ఈ అహంకారం తగ్గే వరకు మీరు ఇష్టానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు. ఇది ఈ వ్యక్తి మీదే కాదు, గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా
కేసులో తెలియాలి మీకు తెలియదు. అక్కడండి జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు, ఇతనికి దాడి చేయడం అనేది దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారికి. గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు, ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే రూమ్ తాళాలు అడిగారు, అది మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి